మొదలెట్టొచ్చా? వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. యా ఓకే ఆల్రైట్. ఇంగ్లీష్ ఏంట్రా? వాట్సాప్ మూవీ యూనిటిక్స్ బాయ్స్ అండ్ గర్ల్స్. హోల్డే వాట్సాప్ ఏంటి, బాయ్స్ అండ్ గర్ల్స్ ఏంటి? ఇరా తప్పుగా ఉన్న మాట్లాడేనా? మన ఛానల్లో గర్ల్స్ ఎక్కడ ఉన్నారా సబ్స్క్రైబర్స్ లో? అరే ఒక అమ్మాయి ఉంది కదరా, మనకి ప్రతి వీడియోకి రెగ్యులర్ గా కామెంట్ పెడుతుంటది కదరా. కరెక్ట్. అరే ఒక్క అమ్మాయి ఉన్నా ఉన్నట్టే. అరే నేను చెప్పేదాన్ని నువ్వు మధ్యలో ఇష్టం చేశారు అంగంతో మొదలెడతాం. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? కూ ఇవన్నీ వద్దురా. మరి ఎప్పుడు చెప్పే రెగ్యులర్ స్టైల్లో మూవీలో నెటిక్స్ వెల్కమే చెప్దాము. అయితే నువ్వే మొదలు పెట్టు. అది ఓకే. హలో గైస్, ఎలా అన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీలో నెటిక్స్. బేసిక్గా నా వాయిస్ అందరికీ తెలుసు, మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ నా గురించి తెలిసే ఉంటుంది. బట్ ఆ వాయిస్ వెనకాల ఉండే స్క్రిప్ట్ కానీ, ఆ వాయిస్ వెనకాల ఉండే బ్రెయిన్ కానీ అంతా మనోడే. ఇట్స్ జస్ట్ మై వాయిస్ విత్ హిజ్ వర్డ్స్. ఇంట్రడ్యూసింగ్ అవర్ పవన్. హలో గైస్. సో ఈ వీడియో చూసిన మీరందరూ వాట్ ఈస్ ది సడన్ సర్ప్రైజ్ అని అనుకుని ఉండొచ్చు. ఇకపైన మన ఛానల్ టీం నుంచి ఇలా పాడ్కాస్ట్ స్టైల్ డిస్కషన్స్ వస్తాయి. ఓల్డే లో బడ్జెట్ పాడ్కాస్ట్. అఫ్కోర్స్ లో మైస్ కూడా ఒకటే ఉంది చూడండి. లో బడ్జెట్ పాడ్కాస్ట్ డిస్కషన్ స్టైల్లో మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. సో ఈ వీడియోస్లో మనం మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు సినిమా చూసి వచ్చిన తర్వాత ఇన్ జనరల్గా ఫ్రెండ్స్ అందరూ కూర్చుని అరే సినిమా ఎలా ఉంది, అంటే వాట్ వెంట్ రాంగ్ అండ్ హౌ ఇట్ కుడ్ హ్యావ్ ఎండెడ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. అసలు అంతా ఆపుతావా? ఇట్స్ జస్ట్ దట్ సినిమా చూసి వచ్చాకనో లేకపోతే టీజర్ ట్రైలర్ చూసి వచ్చాకనో మనం ఫ్రెండ్స్తో పెట్టుకునే ముచ్చట్లని, ఆ ఫన్ని సింపుల్గా ముచ్చట్లు, సినిమా చూసి వచ్చిన పెట్టుకునే ఆ ముచ్చట్లు, మేము చేసుకునే ఆ ముచ్చట్లు మీ ముందుకు తీసుకుని రావడమే మా ఈ ప్రయత్నం. సరే కానీ పవను, సక్సెస్ఫుల్గా కెమెరా ముందుకు వచ్చేసాం. మన వీడియోస్ థీమ్ ఏంటో చెప్పేసాం. ఈ వీడియోలో ఏం మాట్లాడదాం? వీడు అప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. ఏం మాట్లాడదామంటారా? అదే కదా నేను అడుగుతుంది. ఏలియన్ ఎర్త్ గురించి మాట్లాడదామా? నీకు నాకు తప్ప ఎవరికి తెలియదు ఆ షో గురించి. అది నిజమే. పోనీ ఇట్ వెల్కమ్ టు డెర్రీ గురించి మాట్లాడదాం. మంచి షోయే, కానీ మనం పెడితే వ్యూస్ రావు. అది నిజమే. పోనీ వీల్ ఆఫ్ టైం గురించి మాట్లాడదామా? అదేసర్రా. అది నిజమే. కానీ ఒక్క క్వశ్చన్ నన్ను చాలా వేరింగ్ చేస్తుంటుందిరా. ఎంత డైవర్సిఫైడ్ కంటెంట్ యాజ్ అన్ ఎడిటర్గా, యాజ్ అ వాయిస్ ఆఫ్ మూవీ అనలిటిక్స్గా మనం ఎంత కష్టపడి ఆ డైవర్సిఫైడ్ కాంటెంట్ని తీసుకుని వద్దామని అనుకున్నా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వ్యూస్ రావు. సెకండ్ ఆఫ్ ఆల్ ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. కరెక్టే మాస్టర్. సో మన ఛానల్కి ఉన్న మాస్ మార్వెల్ ఫ్యాన్ బేస్ గురించి మనకు తెలుసు కదా. అది తప్ప ఇంకేం మాట్లాడినా మనకు వ్యూస్ రావు. సో ఆప్షన్ లేదు నీకు, అర్థమైంది నాకు. డూమ్స్డే. సో అరే పవన్, రీసెంట్గా మన ఛానల్లో డూమ్స్డే ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో చేసాము. అండ్ మన ఛానల్లో ఈ రీసెంట్ టైమ్స్లో ఇన్ని కామెంట్స్ ఎప్పుడు రాలేదు మనకి. సో ఏమంటావు? ఏమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కామెంట్లు అన్నీ మళ్ళీ వేసుకోవడమే. ట్రైలర్ బాగోపోవడం అంటే ఏంట్రా, మాకు అంత నచ్చేసింది, అన్నిసార్లు చూసాము అని వచ్చిన కామెంట్సే. కానీ అరే నీకు అలా అనిపించిందో లేదో తెలియదు, బట్ నేను అలాగే ఎందుకు రాశాను అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ గేమ్ తర్వాత మార్వెల్ ముందుగా లేదు. అంటే వాళ్ళు ఒక సాగాని హ్యాండిల్ చేస్తాము, ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తాము. అంటే ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది ఫ్యాక్ట్, అందరికీ తెలిసిందే ఇది. అది ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అన్నదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎండ్ గేమ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్లో ఒక మూమెంట్ చెప్తాను. నీకు తెలిసి నేను కెప్టెన్ అమెరికా మనం ముగ్గురు వెళ్ళాం కదా, నువ్వు నేను కృష్ణ గారు ఎండ్ గేమ్కి. అయితే ఆ సీన్లో నేను ఆ టైంలో ఎంత ఇన్వాల్వ్ అయిపోయి ఎంత ఎక్సైటెడ్ అయిపోయినంటే, థియేటర్లో కెప్టెన్ అమెరికా బ్రోకెన్ షీల్డ్తో ఆర్మీని ఫేస్ చేయడానికి వెళ్తున్నప్పుడు నేను ఐ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ సీన్, పార్ట్ ఆఫ్ దట్ మూమెంట్. నేను ఆ ప్లేలో ఉన్నానని అన్నట్టు, అరే బాబు ఎక్కడికి వెళ్ళిపోతున్నారా, అరే కాసేపు ఆగరా అని చెప్పి ఇలా 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 మాట్లాడేస్తాను నేను అన్కాన్షియస్గా థియేటర్లో. అది
బేసిక్గా మనకు అది ఎందుకు ఎలా అనిపించిందంటే, నాకు తెలిసి ఏమనిపిస్తుంది అంటే, మనం ఆల్మోస్ట్ ఒక డెకేడ్ లాంగ్ మన ఓజీ అవెంజర్స్తో జర్నీ చేస్తూ వచ్చాం. ఎగ్జాక్ట్లీ నీకు తెలుసు ఇప్పుడు మనకి కామెంట్స్ పెట్టిన వాళ్ళు కానీ, లేదంటే మోస్ట్లీ ఈ మార్వెల్ అండ్ డీసీ ఫ్యాన్ బేస్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో, వీళ్ళు ఎప్పటి నుంచి వీళ్ళు ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ మన ఛానల్ పెట్టడానికి కూడా వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ మనం ఈ మూవీస్ కాలేజ్ టైంలో మనం ఆలోచించుకున్న థీమ్ ఇవి ఎక్కువ మనం ఫాలో అయిపోవడం వల్ల నా దగ్గర ఇప్పటికీ అవెంజర్స్ టైం బ్లూరే సీడీలు నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. ఓకే, అంత కలెక్షన్ నేను మెయింటైన్ చేస్తాను, అంత ఇష్టం ఉన్నాను. అయితే అప్పుడు ఐరన్ మ్యాన్ కానీ, కెప్టెన్ అమెరికా కానీ, థార్ కానీ, వాళ్ళు క్యారెక్టర్స్ని హ్యాండిల్ చేయడం అంటే వాళ్ళు చేసిన మిస్టేక్స్ నుంచి వాళ్ళు నేర్చుకోవడం కానీ, అంటే ఇప్పుడు కెప్టెన్ అమెరికా గురించి నేను అంతలాగా ఎందుకు ఫీల్ అయిపోయినంటే, నాకు తెలుసురా, ఆ మనిషి నాకు తెలుసురా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే ఆడి జర్నీ అంతా నేను చూశాను, ఆడు ఏమేమి పడ్డాడో చూశాను, ఏం మిస్టేక్స్ చేశాడు, వాడు ఏం నేర్చుకున్నాడో చూశాను. ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేస్తారంటే మన ఓజీ అవెంజర్స్ ని. కెప్టెన్ అమెరికా ఫస్ట్ అవెంజర్ మూవీలో గ్రెనేడ్ మీద పడిపోతాడు, గుర్తుంది ఆ సీన్? ఆఫ్ ద బెస్ట్ సీన్ అసలు, చాలా బాగుంటుంది. చాలా బాగా ఎస్టాబ్లిష్ అయితే చేశారు మన ఓజీ అవెంజర్స్ ని. అలా ఇప్పుడు ఒక క్యారెక్టర్, ఇప్పుడు కెప్టెన్ అమెరికా రిటైర్ అయిపోతున్నాడు అన్నప్పుడు ఫ్యాన్స్ కి ఎంత హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఐఎమ్ ఐరన్ మ్యాన్ అని అసలు ఎండ్ గేమ్ లో ఆ ముసలోడిగా టర్న్ అవుట్ అయినప్పుడు చాలా అదొక డిఫరెంట్ వైబ్ వచ్చింది. మన ఓజీ అవెంజర్స్ ఇట్లా అయిపోయారా అన్న ఫీలింగ్. చూడు, ఒక అన్కంఫర్టబుల్ ట్రూత్ ని జనాలు యాక్సెప్ట్ చేసి థియేటర్ నుంచి బయటకు వచ్చారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, అది ఎందుకు అలా జరిగింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు మనకు తెలిసినోడికి ఇలా అయిందన్నమాట అన్న ఫీలింగ్ జనాలకి వాళ్ళు క్రియేట్ చేయడంలో మోస్ట్ సక్సెస్ఫుల్ అయ్యారు. అందుకే దట్ ఈస్ బికాస్ ఆఫ్ జర్నీ. అబ్సల్యూట్ ట్రూత్. దట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్. ఓకే, అది ఎండ్ గేమ్ తర్వాత ఎంసీయూ కాస్త ఏమైందంటే ఎంసీయూ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్లీ. తర్వాత ఎన్నో మల్టిపుల్ అంటే ఎండ్ గేమ్ వల్ల మార్వెల్కి వచ్చిన హైప్తో ఎన్నో ప్రాజెక్ట్స్ సైన్ చేస్తారు, ఎన్నో ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తారు. అందులో మనకు తెలుసు చాలా ప్రాజెక్ట్స్ అసలు అనౌన్స్డ్ ప్రాజెక్ట్స్ షెడ్ అయిపోయినాయి. అవి ఎందుకంటే వాళ్ళు ఆ హైప్ని క్యాష్ చేసుకుని మల్టిపుల్ క్యారెక్టర్స్ని మర్చెండైజ్ చేసుకుందాం అన్న ఇదిలో మల్టిపుల్ క్యారెక్టర్స్ అనౌన్స్ చేస్తారు, ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్ళిపోయాయి, రిలీజ్ అయిపోయాయి. అందులో లైక్ ఐరన్ రాడ్, షీ హల్క్, ఎవడు అడిగాడు అసలు చేయమని, అంతే అవి వచ్చాయి, ఇంట్రడ్యూస్ అయ్యాయి. బట్ ఇప్పుడు మళ్ళీ కెవిన్ ఫీజే చెప్పాడు కదా, ఇప్పుడు మనం ఎండ్ గేమ్ తర్వాత డైరెక్ట్ డూమ్స్డేకి లింక్ అవుతుంది. మధ్యలో ఫేజ్ 3 and 4 మూవీస్ మెయిన్ ఆర్క్స్ కాకుండా మిగతా మూవీస్ ఏవి కూడా కామికాన్ లో అనుకుంటా కదా, కామికాన్ లో చెప్పాడు తను అయితే కనెక్ట్ అవ్వవు అన్నప్పుడు మరి అవి రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? అండ్ ఎండ్ గేమ్ టైంలో ఇట్స్ జస్ట్ దట్ క్యాష్ చేసుకుందాం అని, అంతే కదా, ప్యూర్ ఇంటెన్షన్ అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు తర్వాత ఫేజ్ 3 and 4 లో చాలా క్యారెక్టర్స్ వచ్చాయి. ఓకే, మెనీ న్యూ ఫేసెస్, యంగ్ బ్లడ్, యంగ్ అవెంజర్స్ అని, న్యూ అవెంజర్స్ అని ఎన్నో టీమ్ అప్స్ కూడా ప్లాన్ చేశారు, కానీ అవేం అవ్వలేదు. అవేనే కాదు, కానీ ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ కూడా సరిగ్గా జరగలేదు అడిగితే వాళ్ళకి. ఇప్పుడు రిలీజ్ అవ్వబోయే సీక్రెట్ వార్స్ కానీ, డూమ్స్డే కానీ, ఇందులో ఇప్పుడు ఎండ్ గేమ్ తర్వాత వచ్చిన ఏ క్యారెక్టర్ గురించి ఆడు ఒకవేళ ఏమైనా చచ్చిపోవడం కూడా ఏంటంటే రిటైర్మెంట్ ఇచ్చారనుకో, ఏ క్యారెక్టర్ గురించి ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ తో బయటకు వస్తారు. వాళ్ళు రాలేరు, వాళ్ళు రప్పించలేరు అని వీళ్ళకి అర్థమయ్యే ఓజీస్ని తీసుకొచ్చారు. వీళ్ళకి సరిగ్గా ఎస్టాబ్లిష్మెంట్ జరిగి ఉంటే ఆ ప్రాబ్లం ఉండేది కాదు. మల్టీవర్స్ సాగా అన్న ఒక థీమ్ ఉండటం వల్ల దే మేనేజ్ టు బ్రింగ్ బ్యాక్ ద ఓజీ. ఎగ్జాక్ట్లీ. ఓకే, అదైతే జరిగింది. అసలు నన్ను అడిగితే మల్టీవర్స్ సాగా బిగ్ ఫెయిల్యూర్ ఒక విధంగా ఐ కాంట్ డినై దట్. డాక్టర్ స్ట్రేంజ్ ఆర్క్ ఏమైంది, ఎండ్ గేమ్ తర్వాత పోనీ ఎండ్ గేమ్ తర్వాత ఇంకా మిగిలి ఉన్న మేజర్ క్యారెక్టర్ ఆర్క్స్ అంటే డెడ్ పూల్ క్యారెక్టర్కి ఎదురు తీసుకుని వెళ్ళారు, కానీ ఏమైంది అంటే ఇప్పుడు డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ అనేది వచ్చింది, బట్ ఇది వాట్ ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఓవరాల్
ఓవరాల్ మల్టీవర్స్ సాగా ఆర్క్. అది నెక్స్ట్ మధ్యలో వచ్చిన డెడ్పూల్ 2 ఆ కేబుల్ మిషన్ అనేది, అది వాట్ ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఓవరాల్ ఆర్క్ అంటే ఏం లేదు. దట్ ఈస్ జస్ట్ వన్ ఆఫ్ ది ఆ టీవీఏ ఎస్టాబ్లిష్ చేశారు అంతే. ఈ యూనివర్స్ లో కూడా టీవీఏ అన్న పాయింట్ ని డెడ్పూల్ 2 లో, డెడ్పూల్ 3 లో పెట్టారు. అంటే టీవీఐ ఇస్ మానిటరింగ్ ఆల్ ద యూనివర్సెస్ అన్న పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు గ్లిమ్స్ ఇచ్చారు. బట్ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ వాళ్ళు తీసిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళు కన్సిడర్ చేసుకుంది అయితే ఫ్యాన్ సర్వీస్ అండ్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఒక రకంగా సైడ్ క్వెస్ట్లే. ఎండ్ గేమ్ తర్వాత వచ్చిన ప్రతి ఫిల్మ్ కూడా ఆల్మోస్ట్ అన్ని సైడ్ క్వెస్ట్ లానే తప్ప ఏది మెయిన్ స్టోరీకి పాత్ చేస్తున్నట్టు ఎక్కడ ఏమీ నాకైతే అనిపించలేదు. అఫ్ కోర్స్ ఆ ఫ్యాక్ట్ ఐ కాంట్ డినై దట్. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ ఉన్నది, డాక్టర్ స్ట్రేంజ్ ఉన్నది, డెడ్పూల్ ఉన్నది. ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ ఈ మూవీస్ మనకి ఎక్కువ వచ్చినాయి. కానీ ఒకప్పుడు ఫ్యాన్ సర్వీస్ చేయడం కోసం మూవీస్ తీయలేదు. ఈ క్యారెక్టర్ ని మనం ఇంట్రడ్యూస్ చేసాము, వీళ్ళకి ప్రాపర్ ఫేర్వెల్ ఇవ్వాలి, వీళ్ళ జర్నీ ఒక ఫుల్ సర్కిల్ ఉండేది. బట్ తర్వాత ఫుల్ సర్కిల్ గా నాకు అనిపించలేదు. అంటే ఓకే లెట్స్ మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అన్న పర్స్పెక్టివ్ లోనే ఎదురుకు వెళ్ళినట్టు అనిపించింది. అందుకే మల్టిపుల్ ప్రాజెక్ట్స్ సైన్ చేస్తారు. చాలా షెల్వ్ అయిపోయినాయి, కొత్త ఫేసెస్ ఎన్నో వచ్చేసినాయి, కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ అయిపోయినాయి. అలా చేయడం వల్లే కదా నువ్వైనా నేనైనా, నువ్వు కెప్టెన్ అమెరికాకి ఫ్యాన్ అయ్యి నేను థార్కి ఫ్యాన్ అయ్యి. ఎందుకు వాళ్ళతో పాటు మనం జర్నీకి వెళ్ళాం, చూసాం వాళ్ళు ఎలా ఉంటారు ఏంటని మొత్తం తెలుసు. సో యా ఓకే. సో అంటే ఓవరాల్గా సో ఈ టాపిక్ అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు కంక్లూడ్ ఈస్ దట్, అంటే నేను స్క్రిప్ట్లో కానీ అంటే నాకు ఎందుకు ఇలా అనిపించింది అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు డూమ్స్డేలో కానీ సీక్రెట్ వార్స్లో కానీ అపార్ట్ ఫ్రమ్ కెప్టెన్ అమెరికా, అపార్ట్ ఫ్రమ్ RDJ's డాక్టర్ డూమ్, అపార్ట్ ఫ్రమ్ థార్ స్క్రీన్ ప్రెజెన్స్ ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద డైలాగ్స్ అగైన్, స్క్రీన్ ప్రెజెన్స్, ఈ మూడు తప్పితే మిగిలిన మూమెంట్స్ ఏవి కూడా, అంటే ఇప్పుడు వేరే క్యారెక్టర్స్ ఇంకా చాలా ఫేసెస్ కనిపించినాయి, వేరే క్యారెక్టర్స్ ఏమీ ఎగ్జైట్మెంట్ బిల్డ్ చేయలేదు. అది దే ఫెయిల్డ్ అట్ దట్. అది నేను చెప్పాలనుకున్న పాయింట్. వాళ్ళు సిన్స్ దే ఫెయిల్డ్ అట్ దట్, వాళ్ళు ఏం చేశారంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ అనేది వాళ్ళు ఏదైతే ఎస్టాబ్లిష్ చేశారో వాడే నేనే భయపడిపోతున్నాను. థార్ నువ్వు చెప్తూ ఓకే థార్ గురించి నువ్వు చెప్తావు. అంటే నాకు అనిపించిన పర్స్పెక్టివ్ ఏంటంటే క్యారెక్టర్ ఆర్క్స్ ఏమీ డెవలప్ అవ్వలేదు. అంటే వాట్ లెడ్ టు దిస్, ఇప్పుడు ఫ్రమ్ ఐరన్ మ్యాన్ 1లో ఐ యామ్ ఐరన్ మ్యాన్ అన్న సీన్ నుంచి ఎండింగ్ స్టేజ్ లో కూడా ఎండ్ గేమ్ కి ఫుల్ సర్కిల్ ఎలా అయితే ఎస్టాబ్లిష్ చేశారో, అంటే వాట్ లెడ్ టు దిస్ అనేది ఏదైతే క్లియర్ వ్యూ ఉందో ఇన్ఫినిటీ సాగాకి, అలా ఒక క్లియర్ వ్యూ నాకు ఈ మల్టీవర్స్ సాగాకి కనిపించలేదు అని అనిపించింది. మధ్యలో ఈవెన్ ఇన్ఫాక్ట్ నాకు అనిపించే పాయింట్ ఏంటంటే, స్పీకింగ్ అబౌట్ థార్, యాక్చువల్లీ థార్ బేసిక్ గా ఒక గాడ్ లాంటి వాడు అండ్ హీస్ వెరీ మచ్ పవర్ఫుల్. అతనికి ఐ మీన్ గాడే, సారీ, థార్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ అ గాడ్. అలాంటిది గాడ్ ఆఫ్ థండర్, అంత మైటీ క్యారెక్టర్, అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ని తీసుకొచ్చి ఐ మీన్ 3-4 మూవీస్ వరకు వాడికి భయం అనే యాంగిల్ లేదు వాళ్ళు, ఆర్ఎల్స్ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి చూపించలేదు మనకి. హీఈస్ ఆరగెంట్, ఐ అగ్రీ. ఇనీషియల్ స్టేజెస్లో ఆరగెంట్ ప్రిన్స్ లాగా కొంచెం ఆ స్టైల్లో చూపించారు తప్ప వాడు భయపడడం అనే పాయింట్ ఇప్పటి వరకు మనకి పెద్దగా ఎస్టాబ్లిష్ చేసినట్టు లేదు అసలు. హీ హాస్ నథింగ్ టు ఫియర్ అనే చూపించారు. యాక్చువల్లీ ఈవెన్ హీస్ గాట్ నథింగ్ టు లూజ్ ఆల్సో. ప్రస్తుతం ఉన్న స్టేజ్లో ఎవరున్నారు అతనికి ప్రే చేసుకోవడానికి వాళ్ళ నాన్న, లేకపోతే కలవడానికి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కూడా ప్రస్తుతానికి థార్కి తెలియదు కదా. సో ఆ యాంగిల్లో చూసుకున్నా ఐ డోంట్ థింక్ ఎందుకో బాగా నర్ఫింగ్. మొన్నటి వరకు హల్క్ అని చేశారు అలాగా. ఇన్ఫ్యాక్ట్ హల్క్ ఇంకా జరుగుతూనే ఉంది, తనని తక్కువ చేసి పవర్ని చేసి చూపించడం, ఎవరికో ఎలివేషన్ ఇవ్వడానికి హల్క్ని తక్కువ చేసి చూపించడం నాకు ఎందుకో సెన్స్ చేయలేదు. ఈవెన్ యాజ్ ఎ థార్ ఫ్యాన్గా కూడా ఏమో ట్రైలర్ ఓవరాల్గా కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, బట్ లుకింగ్ ఫ్రమ్ థార్స్ పర్స్పెక్టివ్ అంత మైటీ క్యారెక్టరే నేను భయపడిపోతున్నాను 10 సార్లు చెప్తే అక్కడ సిచ్యువేషన్ ఇంటెన్స్ అయిపోతుందా? నో రైట్. బేసిక్గా వాళ్ళు అక్కడ బిల్డ్ చేయాలి ఆ ఇంటెన్స్ సిచ్యువేషన్ని.
అయిపోయింది కదా, ఇంకేం కంప్లీట్. చెప్తున్నా కదా ఇంకేదో చెప్తున్నా కదా, అంతే అయిపోయింది అక్కడితో. ఇదేంట్రా అయితే ఏదో చెప్తున్నావు కదా మధ్యలో ఆపేసావు, లాస్ట్లో దిస్ ఈస్ అన్నట్టు ఏం చెప్పా. సో యా, బేసికల్లీ ఇది నా థాట్స్ అబౌట్, ఐ మీన్ ఓవరాల్గా ట్రైలర్ ఎవరికి ఎలా అనిపించినా నాకు బేసిక్గా. సో నువ్వు చెప్పాలనుకుంది ఏంటంటే సేమ్ ఓల్డ్ ఫామ్ లో ఒక స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ నర్ఫ్ చేసి ఎగ్జాక్ట్లీ వాడు భయపడిపోతున్నాడు అంటే మిగిలిన వాళ్ళందరూ వణికిపోవాలని ఎగ్జాక్ట్లీ ఆ ఫార్ములాని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడం, నీకు ఆ పాయింట్ లో నీకు ట్రైలర్ నచ్చలేదు. అదే ఇంకొక పాయింట్ కూడా ఏంటి, థార్ లాంటి గాడ్ క్యారెక్టరే భయపడిపోతే మిగతా యంగ్ అవెంజర్స్ కానీ న్యూ అవెంజర్స్ టీమ్ ఓన్లీ కెప్టెన్ అమెరికా లీడర్ అంటారు కానీ ఎగ్జాక్ట్లీ ఆల్సో లీడర్ ఎప్పుడు భయపడుతున్నాను అన్నట్టు చెప్పకూడదు. ఓకే మనం నేను ఉన్నాను చూసుకున్నాను అన్నట్టు మాట్లాడాలి, లేదంటే ఆ క్రైసిస్ ఇంటెన్సిటీ చూపించాలి. బట్ ఆ ఇంటెన్సిటీ చూపించకుండా లీడర్ క్యారెక్టర్ భయపడిపోతున్నట్టు చూపించి ఒక రాంగ్ మూవ్ తీసుకున్నారు అనేది ఓకే. ఐ టోటలీ అగ్రీ, నీ పర్స్పెక్టివ్ అగ్రీ. అండ్ నా పర్స్పెక్టివ్ ఏంటి, నాకు ఎందుకు అంత అనిపించలేదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ క్యారెక్టర్ జర్నీస్ అడిగిన తర్వాత లేవు దే ఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు ద బిగ్గర్ పిక్చర్ ఎగ్జాక్ట్లీ. సో దే డూ హ్యావ్ దేర్ ఓన్ మిషన్స్, ప్రతి క్యారెక్టర్ వాళ్ళ మిషన్స్ వాళ్ళ సైడ్ క్వెస్ట్ చేసుకున్నారు, ఇండివిజువల్ స్టాండ్ అలోన్ మూవీస్ వచ్చాయి. బట్ ఓవరాల్ వాట్ లెడ్ టు డూమ్స్డే అంటే లోకి ఇట్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ సమ్ వే ఆర్ ద అదర్. లోకి హ్యాండ్స్ డౌన్ లే ది బెస్ట్ అంతా లోకినే. ఈ ఐ మీన్ పోస్ట్ ఎండ్ గేమ్ ఏమన్నా మార్వెల్ కి బెస్ట్ థింగ్ జరిగింది అంటే దట్ ఈస్ లోకి అంతే. బట్ మిగిలిన మూవీస్ ఏవి అంత కాంట్రిబ్యూట్ చేయలేదు. అంటే ఇప్పుడు ఈ డూమ్స్డేలో ఫిన్ కేస్ ఇఫ్ సమ్ క్యారెక్టర్ ఇస్ డైయింగ్, అదంతా వద్దు పాయింట్ కదా అన్న ఫీలింగ్ లో నేను థియేటర్ లో కూర్చుంటాను అన్న ఫీలింగ్ అనిపించింది నాకు. దట్స్ ద ఓన్లీ థింగ్. అంటే దే కుడ్ హావ్ డన్ a lot better అనేది నా పర్స్పెక్టివ్ లో నాకు నచ్చలేదు అని చెప్తాను అంతే, సింపుల్. ఐ అగ్రీ. సో యా దట్స్ ఇట్ గైస్. అంటే మా పర్స్పెక్టివ్ ఇది. నాకు ఎందుకు నచ్చలేదు అంటే ఇది ఏ క్యారెక్టర్ ఆర్క్స్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అవ్వకుండా రీయూనియన్ అందరూ అసెంబుల్ అయిపోవడం అనేది, అండ్ డూమ్ని ఎలివేట్ చేయడం కోసం నర్ఫ్ చేయడం అనేది. యూజువల్గా మేము ఎప్పుడన్నా ట్రైలర్ బ్రేక్ డౌన్ పెట్టేటప్పుడు ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం, కానీ ఈ స్పెసిఫిక్ ట్రైలర్ బ్రేక్ డౌన్కి వచ్చేసరికి ఇద్దరి ఒపీనియన్స్ ఆల్మోస్ట్ మ్యాచ్ అయ్యాయి. ఇట్స్ లైక్ వీడికి నచ్చలేదు నాకు నచ్చలేదు. సో యా దట్స్ దిస్ ఈజ్ అవర్ టేక్. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాము. సో దట్స్ ఇట్ గైస్. మేము చెప్పింది ఏమన్నా ఇఫ్ యూ డిసగ్రీ విత్ ఇట్ ఆర్ ఎల్స్ మీకు కొంతమందికి మా ఒపీనియన్తో ఎలా అవ్వచ్చు, ఎలా అవ్వకపోవచ్చు, మీ పాయింట్స్ ఏంటో మన కామెంట్స్ లో పెట్టండి, చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు మమ్మల్ని కామెంట్స్ లో తప్పకండి. మళ్ళీ ఇంకో పాడ్కాస్ట్ వీడియో వస్తుంది, రావాలనుకుంటే మమ్మల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పకండి. జస్ట్ కిడింగ్ గైస్. యా ఆల్రైట్, మీరు దొబ్బైనా సరే ఇంకో వీడియో వస్తుంది. ఓకే, ఇది వార్నింగ్ లో ఉందిరా. ఓకే గైస్, ఆడియన్స్ మీద okay chill. So that's all for this video guys. Hope you guys liked our video. Malli ee style of podcast, low budget podcast నచ్చితే ఇవి ఇంకా మనం ఎక్కువ చెయ్యాలి అనుకుంటే, ఈ కాన్సెప్ట్ నచ్చింది, మూవీ డిస్కషన్సే కాదు ఇంకా ఇలాంటి ట్రైలర్ బ్రేక్ డౌన్ అనాలిసిస్లు, మా POVs ఇట్లాంటివన్నీ, అండ్ యా ఆబ్వియస్ గా సినిమా చూసి వచ్చాక మన ముచ్చట్లు ఇవన్నీ కూడా తీసుకొస్తాము. స్టే ట్యూన్. ఇలా ఫేస్ రివీల్ వీడియోస్ నచ్చాయి అంటే కామెంట్ చేయండి, అండ్ విల్ ట్రై టు డూ దెమ్ మోర్ ఫర్ యు గైస్. యా, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. A few inches later. ఓకే, ఈ మధ్యన మూవీ రికమెండేషన్ సిరీస్లు చేయట్లేదు కదా, ఆపేసేమని అడుగుతున్నారు కదా. సరే, ఇప్పుడు మీకోసం నేను నా జీవితంలో చూసిన ది బెస్ట్ సినిమాల్లో 2 చెప్తాను. ఈ 2 ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయి, వాటి మీద పోటీ పడుతూ ఉంటాయి. సో ఇప్పుడు చెప్పైపోతున్నాను నేను. అది మొదటిది మార్బియస్, రెండోది మేడం వెబ్. చూసేయండి.